వెరీ 2023-24 సంవత్సరంలో 24 కోట్ల 18 లక్షల రూపాయలు సిఎంఆర్ బాపతు ఈ రైస్ని అంటే 24 కోట్ల 18 లక్షల వాల్యూ గల ఈ చీట్ చేయడం జరిగింది. మిల్లర్కు మొత్తం అప్పగించిన ప్రభుత్వ ధాన్యం వచ్చేసి 10,015 మెట్రిక్ టన్నులు. 10,015. ప్రభుత్వానికి అందించాల్సిన సిఎంఆర్ 6,662 మెట్రిక్ టన్నులు. మిల్లర్ అందించిన సిఎంఆర్ 1,577 మెట్రిక్ టన్నులు. నగదు రూపంలో సిఎంఆర్ ఖర్చు స్వీకరించిన పరిమాణం 64 మెట్రిక్ టన్నులు. ఇంకా బకాయిలో ఉన్నది 5,020 మెట్రిక్ టన్స్. దానికి సమానమైన డిఫాల్ట్ 7,490 మెట్రిక్ టన్నులు. దీని కాస్ట్ మొత్తం వచ్చేసి డిఫాల్ట్ 24 కోట్ల 18 లక్షల 59,070 రూపాయలు. ఇది వీళ్ళు సివిల్ సప్లైస్ అధికారులు మిసెస్ లక్ష్మీ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు భౌతికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో మిల్లర్కు అప్పగించిన ప్రభుత్వ ధాన్యాన్ని సంబంధించిన స్టాక్ మిల్లు ప్రాంగణంలో భౌతికంగా అందుబాటులో లేకపోవడం, అప్పగించిన ప్రభుత్వ ధాన్యానికి సంబంధించిన స్టాక్ను మిల్లర్ సక్రమంగా లెక్కల్లో చూపించకపోవడంతో ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించినట్టు, దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించడం, మన సిఐ గారికి అప్పగించడం. సిఐ గారు, ఎస్ఐ గారు బోత్ సుల్తానాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర అండ్ సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు ప్లస్ ఏసీపీ పెద్దపల్లి కృష్ణ గారి సూపర్వైజన్లో వీళ్ళిద్దరు బాగా యాక్టివ్గా చేసి ఒక ఈ రైస్ మిల్లర్ డిఫాల్ట్ ఎక్స్పర్ట్ లాగా తయారైనరు.
నాగుల పంచమి ఎక్కువ చుక్క అట్లా ఆడుతున్నాడు. ఓకే పోయి అట్లే పోయి నాగుల పంచమి సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ సోదరులందరికీ పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నాగుల పంచమి నాగదోషం ఉన్నవాళ్ళు కానీ మన సంతానం కలగడానికి వారు కానీ మన కోరుకున్నటువంటి కోరికలు తీర్చేటువంటి నాగదేవత కాబట్టి మనం అందరం ఈరోజు నాగుల పంచమి పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు మనము ఘనంగా జరుపుకుంటానంటే నాగదేవత మనందరినీ కరుణించి మనకు పాడి పంటలు సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ నాగమ్మను కోరుకుంటున్నా. మేము అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసుకొని ఈ నాగుల పంచమి రోజు ఇక్కడ మేము అందరం ఏ కుల మత భేదం లేకుండా అందరం కలిసి ఇక్కడ అమ్మవారి ఎవరైతే ఓడిపోయి మోసిండ్రో ఆ బియ్యాన్ని మేమందరము అన్నం వండుకొని ఈరోజు మేమందరము అక్కడ కలిసికట్టుగా మేమందరం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మ తల్లి కృప అందరికీ ఉండాలని కూడా ఆ రేణుకాయల తల్లిని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మేము అందరము ఎవరు కానీ ఏ కులం అన్నది కాదు, కాకపోతే ప్రజానీకం అందరూ ఆయురారోగ్యాలు ఉండాలని ఆ అమ్మ తల్లిని నాగమ్మను మరి రేణుకా తల్లిని కోరుకుంటున్నాం. बच्चों के लिए हार्डी का नंबर डालिए। आपका हार्डी का नंबर कितना है वही डालिए। ग्रुप 2 के खड़े हो जाइए। आज जमीयतुल उलमा यूनिट सुल्तानाबाद डिस्ट्रिक्ट पेद्दापल्ली के ज़ेर एहतमाम सीरतुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम किस कॉम्पिटिशन एग्ज़ाम सुल्तानाबाद ZPHS स्कूल में मुनक़िद किया गया है, जिसका मकसद हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत से वाकिफ़ कराना है ताकि हमारे बच्चे और बच्चियाँ हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत के मुताबिक ज़िंदगी गुजारें। इंशाअल्लाह इसके रिज़ल्ट्स आने वाले इतवार 23 अगस्त को इंशाअल्लाह पद्मनायका फंक्शन हाल में इसके रिजल्ट्स का ऐलान किया जाएगा। సుల్తానాబాద్ పట్టణంలో కూడా ఇది రెండవ టాలెంట్ టెస్ట్ గత సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ టాలెంట్ టెస్ట్లో కూడా 151 మంది విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దాదాపుగా 200 మంది విద్యార్థులు ఇందులో కూడా పరీక్షలు కూడా భాగం పంచుకుంటున్నారు. ఇది చాలా శుభసూచకమైనటువంటి విషయం. మా పెద్దవాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు వంశానికి ఒక్కడైనా హాఫీజ్ ఉండాలి. మరి మా సుల్తానాబాద్ పట్టణ వాస్తవ్యులైనటువంటి అంజద్ గారు ఇక్కడ హాఫీజ్గా ఉండడం, ఈ మత సంబంధించేసి ప్రవక్త గారు చెప్పినటువంటి మంచి విషయాల్లో ఒకటి ఏంటంటే ఇక్కడ నడవడిక, మంచి మనసుతో ఉండేటువంటి నడవడిక, సద్భావన, సదృత భావన, స్నేహభావం,
ఈ విషయాలన్నింటినీ కూడా వ్యక్తపరచడానికి కోసం నిజంగా మా ఊరికి ఉన్నటువంటి హాఫీజ్ గారి యొక్క చలువ వల్ల ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా తనకంటూ ఒక మార్గాన్ని ఎంచుకొని గత సంవత్సరం కూడా చేయించారు. గత సంవత్సరం 80 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ఈ మనిషిలో ఒక సత్ప్రవర్తనం అనేది వచ్చేస్తుంది, కోపం తగ్గిపోతుంది, శాంతానికి ప్రసాదించేటువంటి అవకాశం ఉంటుంది. సాయి గార్డెన్ లోపల 23 ఆగస్టు అందరూ కూడా అక్కడ హాజరై ఈ పరీక్షల యొక్క ఫలితాలను పొందాలని ఆశిస్తూ ఈరోజు కిరాణం మొత్తం నేనే ఇస్తా అని చెప్పినటువంటి సోదరుడు కన్న లక్ష్మణ్ వారి కన్న గట్టు శశాంక్, శ్రీలత, శ్రీ తన్వి గారు, అది కనిపించాలి కుర్చీలు బదల్ అన్న యొక్క ఈ టెంపుల్ యొక్క ప్రతిసారి కూడా మరి అమ్మ నాన్న యొక్క మ్యారేజ్ నాడు ఈ అయ్యప్ప స్వామి ఇక్కడ అన్నదానం చేస్తూ ఆ తర్వాత జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా వారు పాలు పంచుకుంటూ ఈరోజు ఈ దేవాలయానికి 50 కుర్చీలు, అదేవిధంగా 5 టేబుళ్ళు, ఒక 8-10 స్టూళ్ళు వితరణ చేయడం జరిగింది. వారికి వారి కుటుంబాలకు ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయన ప్రశాంతంగా కోరుతూ అంతే మన పార్టీ ప్రతి